మీరేమైనా మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. మెనోపాజ్ వస్తుంది అని. సో మీరు అర్థం చేసుకుని ఆమెకు సహకరించాలి ఒకటి. అట్లాగే నువ్వేం చేయాలి అంటే మెడిటేషన్ చేయాలి, తర్వాత యోగా లాంటివి చేసుకోవాలి. అండ్ కోపం వస్తున్నప్పుడు నీకు తెలుసు కోపం వస్తుంది, కోపం వస్తున్నప్పుడు దాన్ని డామినేట్ చేసి దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అండ్ వీటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేద్దామన్నా అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకనే ఏం చేయాలి అన్నానంటే ఎక్సర్సైజ్ చేయాలి మనము అన్నానంటే మనకి బాడీ సపోర్ట్ చేయాలి. బాడీ సపోర్ట్ చేయట్లేదంటే ఏంటంటే మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు. అన్ని టెస్టులు, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకొని అన్ని బాగున్నాయా లేవా, కాల్షియం తక్కువ ఉందా, D3 తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, ఇవన్నీ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. అట్లాగే మీకు ఏది లిపిడ్ ప్రొఫైల్ అట్లాంటివి చేయించుకోవాలి. అండ్ మీరు డయాబెటిక్ కూడా కాబట్టి ఏజ్ 40 దాటి 43 ఇయర్స్కి వచ్చారు కాబట్టి సిటీ యాంజియో కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకు అసలు బాడీలో ఏం జరుగుతుంది అన్నది మనకు ఒక ఇది రావాలి. అండ్ ఒకవేళ నిజంగా ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డాక్టర్ని ఎట్లాగో మీరు ఈరోజు నా దగ్గరకు వచ్చారు, నన్ను అడిగారు, మీరు HRT తీసుకుంటే సరిపోతుంది. నేను కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ నేను చేస్తాను, భయపడాల్సిన పని లేదు.